సో ఈ రౌండ్ కి వచ్చేసరికల్లా హస్బెండ్స్ మీ టీం 5,45,000 తో లీడ్ లో ఉన్నారు. వైఫ్స్ మీరు 4,50,000 తో ఉన్నారు. సో బిస్కెట్ అండ్ క్రీమ్ బిస్కెట్ రెడీగా ఉన్నారా? yes మేము సర్వే కండక్ట్ చేసేసాం. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో తెలిస్తే బజర్ నొక్కండి. ABCD లో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీరు ఎంతైనా అమౌంట్ పెట్టుకోవచ్చు. కరెక్ట్ అయితే మీ డబ్బులు 3 times పెరుగుతాయి, లేదంటే డబ్బులు పోతాయి. ఇంకో టీం వీళ్ళు చెప్పింది రైట్ ఆ రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు. ఒకవేళ రైట్ ఆ రాంగ్ గెస్ట్ చేసింది కరెక్ట్ అయినట్టయితే డబుల్ అమౌంట్ వస్తుంది, లేదంటే డబ్బులు పోతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, భార్య డబ్బులు అడిగినప్పుడు భర్త ఎక్కువగా అనే మాట ఏమిటి? ఏ, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? బి, నన్ను ఎవరికైనా అమ్మేయ్. సి, బ్యాంకుకి కన్నం వెయ్యాలి. డి, మనదేమి జమీందారుల వంశం కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య డబ్బులు అడిగినప్పుడు భర్త ఎక్కువగా అనే మాట ఏమిటి? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? నన్ను ఎవరికైనా అమ్మేయ్. హస్బెండ్ బిస్కెట్ టీం ఆప్షన్ ఏ. ఎంత పెడుతున్నారు? 3 లక్షలు. 3 లక్షలు. రిలాక్స్. ఓకే, వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా? రైట్ రైట్ అయితే పెట్టండి. 50 పెడదాం, అంతకన్నా పెట్టండి 50. టూ లాక్స్ పెట్టుకోసని నిన్ను నమ్మను ఇంకా. సరే చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగేలా హుషారో. మీరు 3 లక్షలు పెట్టారు, 3 times డబ్బులు వచ్చాయి. మీరు అలాగే డబుల్ అయింది మీ అమౌంట్, తీసుకోండి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఉమ్మడి కుటుంబంలో ఎవరి వలన గొడవలు అవుతాయి? ఏ, పిల్లలు. బి, కోడళ్ళు. సి, అత్తలు. డి, అల్లుళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉమ్మడి కుటుంబంలో ఎవరి వలన గొడవలు అవుతాయి? పిల్లలు, అత్తలు. మళ్ళీ బిస్కెట్ హస్బెండ్ టీం. కోడళ్ళని బి మీద 3 లక్షలు. 5 లక్షలు. హలో, మీకు ఎట్లా కనిపిస్తున్నా? కోడలు మీ మీద నాకు నమ్మకం ఉందిరా? ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? కోడలే అక్క. అయితే రైట్ అని పెట్టండి. 1 లక్ష. ఓకే, వీళ్ళు 1 లక్ష పెట్టారు, ఇక్కడ 5 లక్షలు పెట్టారు. కోడళ్ళు కరెక్టా కాదా చూద్దాం. అత్తలు కూడా ఒకప్పుడు కోడలే కదక్క. ఒకప్పుడు మేము అడగలేదు, ఇప్పుడు సంగతి ఏంటో అడిగాము. నువ్వు ఒకప్పుడు సంగతి చెప్పడం వల్ల నువ్వు లూజ్ అయిపోతున్నావు. ఇటు నుంచి 5 లక్షలు, ఇటు నుంచి 1 లక్ష రూపాయలు పోయాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బంధువులు కాకుండా మన ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఎవరు? ఏ, డెలివరీ లేదా కొరియర్ బాయ్స్. బి, పోలీసులు. సి, లవర్స్. డి, అప్పుల వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బంధువులు కాకుండా మన ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఎవరు? డెలివరీ లేదా కొరియర్ బాయ్స్. పోలీసులు. ఓకే, క్రీమ్ బిస్కెట్ వైఫ్ స్కీమ్ బజర్ నొక్కారు. డెలివరీ బాయ్స్, కొరియర్స్. ఎంత పెడతారు అమౌంట్? 2 lakhs. ఓకే, ఏ మీద 2 lakhs పెట్టారు. ఇది రైటా రాంగా? రైట్ 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 రైట్. ఎంత పెడతారు? 5 లక్షలు కరెక్ట్. మీరేమో 2 lakhs పెట్టారు. సరే చూద్దాం రైటా రాంగా. రైట్ ఆన్సర్.
రైట్ ఆన్సర్. డెలివరీ లేదా కొరియర్ బాయ్స్ కరెక్ట్ మనల్ని వెతుక్కుంటూ వచ్చేది రోజులో 2-3 సార్లు వీళ్ళే. ఎవరికైనా సరే ఈ మధ్య మనం లోన్లీ అయిపోయామన్న బెంగే లేదు. ఒకటేమో చేతిలో ఫోన్ ఉంటుంది, అస్తమానం ఎవరో ఒకళ్ళు వచ్చి బెల్ అయితే కొడుతూ ఉంటారు. మా ఇంటి బెల్ కొట్టారు, కాలింగ్ బెల్ రిపేర్ ఉంది. నిన్ను కొడతారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భర్త ఏ మాట అంటే భార్యకి చాలా కోపం వస్తుంది? ఏ ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? బి వంట సరిగ్గా చెయ్యొచ్చు కదా? సి డబ్బులు వృధా చేస్తున్నావు? డి ఫోన్ లో సోది కబుర్లు తగ్గించు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త ఏ మాట అంటే భార్యకి చాలా కోపం వస్తుంది? ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? వంట సరిగ్గా చెయ్యొచ్చు కదా? నాకు తెలిసి 4 కరెక్ట్ ఆన్సర్లే. మీరు ఒక నికార్సైన భార్య అయితే కరెక్ట్ సమాధానం చెప్పాలి. వంట సరిగా చేయొచ్చు కదా అన్నప్పుడు, అదే కర్రీస్ బాగాలేదు అన్నప్పుడు. ఎంత పెడతారు? 2 లక్షలా? యా. రైటా రాంగా? మేడం కరెక్టే మేడం. అదే పెట్టండి రైట్ మీద. 5 లక్షలు మళ్ళీ. రెండు లక్షలు 5 లక్షలు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఫోన్ లో సోది కబుర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇలా డబ్బులు మొత్తం పోయాయి. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెరీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా. తక ధిమ్ ధన ధన దరువులే